దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను సిపిఐ పార్టీ ఖండించింది. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకుడు కామేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్లో జిల్లాలకు అన్యాయం జరిగిందని, అభివృద్ధికి తగిన నిధులు కేటాయించట్లేదని అన్నారు. ప్రజా సమస్యలపై త్వరలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరంగా మార్చితే పేదలకు వైద్యం అందని ద్రాక్ష అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయపైన ఢిల్లీలో ఏఐ సమితిని వ్యతిరేకించారని ఒక దురుద్దేశంతోనే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యాలయపై భారతదేశ వ్యాప్తంగా దాడి చేయడం దుర్మార్గమైన చర్య. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో కూడా బీజేపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు సించి తగలబెట్టడం అత్యంత దుర్మార్గం. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని వీళ్ళు కూనీసేసినట్టు లెక్క. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరము విద్యార్థుల పైన, యువకుల పైన, మహిళల పైన దాడులు చేస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. నిరుద్యోగ నిర్మూలన చేస్తామని చెప్పారు, పేదరికం నిర్మూలన చేస్తామని చెప్పారు. దృష్టి అటు పెట్టకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, సంఘ పరివార శక్తుల్ని పెంచి పోషిస్తున్నారు. నిన్న కాక మొన్న ఏయులోని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు శాంతియుతంగా చర్చలకు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద కూడా ఆర్ఎస్ఎస్ గోండాలు దాడి చేశారు. ఇట్లాంటి దుర్గమార్గమైన చర్యలు వీళ్ళు మానుకోకపోతే భారతదేశ వ్యాప్తంగా పేదలందరినీ కూడగట్టి భారతదేశ చరిత్రలోనే వామపక్షాలన్నీ ఒకటై భారతదేశంలోని బీజేపీకి నిలబడడానికి నీడ లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ భారతదేశంలోని లేదా విజయనగరం జిల్లాలోని అనేకమైనటువంటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫెరోయల్స్ ఫ్యాక్టరీస్ అయితేనేమి, జనపనార పరిశ్రమలు అయితేనేమి, లేదా పంచదార పరిశ్రమలు అయితేనేమి మూతపడ్డాయి, వలసలు పోతా ఉన్నారు. వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి వెంటనే వీళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, అధికార పార్టీతో మాట్లాడి ఈ జిల్లాలో వలసలు పోకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేటట్టు, లేక రైతు సమస్యలు పరిష్కరించేటట్టు చేస్తే బాగుంటుందని, ఇట్లాంటి చర్యలు మానుకోకపోతే మేము బీజేపీ కార్యాలయాలను కూడా ముట్టడించడానికి వెనకంజ వేయబోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.